ఇప్పుడు మీరు ఎంత లేనోళ్ళైనా సరే, మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వడానికి తగినట్టుగా న్యాయబద్ధమైన, ఒక అద్భుతమైన పద్ధతండి. మోసం గాని, మరొకటి గాని లేకుండా. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఎంతో వృధా చేస్తుంటాం. కానీ చీమ నుంచి స్ట్రాటజీ నేర్చుకొని ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇట్ ఈస్ ఎ మ్యాజిక్ అండి. నేను మ్యాజిక్‌లు ఓకే. ఎవరో 10,000 పెట్టండి కోటీశ్వరుడయిపోతారు. మీరు జాయిన్ అవ్వండి. ఇద్దరు జాయిన్ అయితే మీరేమి సంపాదించట్లేదు. వాళ్ళే జాయిన్ చేసుకుంటూ పోతారు. పాసివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ అని. ఇక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఎకనామిక్స్, ఫైనాన్షియల్ స్ట్రాటజీతో గుట్టలు, గుట్టలు పుస్తకాలుంటాయండి నా దగ్గర. చూడండి. ఎవ్రీథింగ్ యూ వాంట్ టు నో అబౌట్ స్టాక్ ఇన్వెస్టింగ్. ఇటువంటివి నా దగ్గర ర్యాకలు, ర్యాకలు ఇన్వెస్ట్‌మెంట్‌లు. వాల్యూ ఇన్వెస్టింగ్ అండ్ బిహేవియరల్ ఫైనాన్స్. పెద్ద పెద్ద చదువులండి. సిఎన్‌బిసి 18, సిఎన్‌బిసి ఆవాజ్ అని ఉంటది ఛానల్స్. మనీ మంత్ర, సూపర్ ఇన్వెస్టర్స్, స్టాక్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ ఎక్స్‌చేంజెస్. ఇవన్నీ కూడా ప్రపంచంలో పెద్ద పెద్ద కోర్సులు చేసిన వాళ్ళకే అర్థమవుతాయండి. ఎంబీఏలో పెద్ద పెద్ద రిస్క్ మేనేజ్మెంట్లు, సిఎఫ్ఏలు, ఎఫ్ఆర్ఎంలు చేసిన వాళ్ళు. అవన్నీ మా అబ్బాయి చేశాడండి. మా అబ్బాయి చేశాడు. మా అబ్బాయి చేయడానికి కారణం ఏంటంటే, మీ ఇద్దరం కలిపి చిన్నప్పటి నుంచి ఇటువంటి పుస్తకాలు పెద్ద పెద్ద లైబ్రరీలో ఉన్నాయి కాబట్టి. మీరందరూ మీరు వృధాగా చేస్తున్న ఖర్చులని తగ్గించి ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మీ రిటైర్మెంట్ టైంకి అందరూ కూడా పెద్ద లెవెల్‌లో రిటైర్ అవుతారు. మీరు ఎంత చిన్న ఉద్యోగమైనా పర్లేదు. అనవసరంగా ఖర్చులు ఎన్ని రకాలుంటాయంటే, నిన్న గాక మొన్న ఈనాడు వాళ్ళు పెట్టిన ఒక ఆహ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సంబంధించిన సెమినార్‌కి అటెండ్ అయ్యాను. అక్కడ కూడా నేను చెప్పిందే చెప్పారు. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ అంశాలన్నమాట ఇవన్నీ కూడా. సో, సమృద్ధిగా డబ్బులు సంపాదించడం, స్త్రీలందరూ కూడా మంచి పొజిషన్‌లో రావడం అండ్ ఆల్సో ఏ విధంగా అన్వించాలి, ఆర్గనైజింగ్ మై ఫైనాన్షియల్ లైఫ్ ఏ విధంగా ఇచ్చేయాలనేదన్నమాట. మీరు అనవసరంగా పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఆ ఖర్చులు మినిమమ్ ఖర్చులు అలా, అలా, అలా మీకు తెలియకుండానే మన కుండ నుంచి కన్నం పడిపోతుంటదండి. ఆ ఖర్చులు తగ్గించి అందరూ ఏమంటారు, నా దగ్గర డబ్బులు లేవండి. మనకెలా వీలవుతుందని. ఇది అదృష్టంతోటి సంబంధం లేదు. మోసంతోటి సంబంధం లేదు. ఫ్రాడ్ కాదు. లీగల్‌గా చట్టబద్ధంగా మీ శ్రమని మల్టిప్లై చేయడం. ద పవర్ ఆఫ్ కాంపౌండ్. ద పవర్ ఆఫ్ కాంపౌండ్. అది ఎలాగనేది మీకు అర్థం కాకపోవచ్చు. చాలా సులువైన పద్ధతిలో నాకు చక్కగా చిన్న ఎస్ఐపి పెద్ద ద్వారా కోటీశ్వరుడు అవ్వండి అని ఒక బుక్కు రాశానండి. ఎంత వాళ్ళైనా సరే డబ్బు సంపాదించాలనుకోరు. హనీ ఈజ్ మనీ. కానీ అందరూ కూడా 30 ఏళ్ల నుంచి అనుకుంటూ ఉంటారు. ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని తీసేస్తారు. మళ్ళా ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళా ఏదో కష్టం వస్తది. కరోనా వస్తది. లేదనుకుంటే ఒక ట్రంప్ వస్తాడు. ఇంకోటొస్తాడు, ఇంకోటొస్తాడు. మళ్ళా పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటుంటారు. ఓ ట్రైన్ ఎక్కారండి. ఎగ్జాంపుల్. ఒక ట్రైన్ ఎక్కారు. ట్రైన్‌లో దిగిపోయారండి. ఆ ట్రైన్ ఎళ్ళిపోయింది. మళ్ళా ఆ ట్రైన్ అందుకోవాలంటే ఎంత స్పీడ్‌గా మీరు వెళ్ళగలుగుతారు? ట్రైన్ ఆగుతుంది, మళ్ళా వెళ్తుంది. ఆగుతుంది, మళ్ళా వెళ్తుంది. ఆగుతుంది, మళ్ళా వెళ్తుంది. ఆగుతుంది, మళ్ళా వెళ్తుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క ఇండెక్స్ ఎంత 3000 ఎంతో ఉందండి. ఈనాడు 79,000, 80,000 ఉంది. ఇంకా దాటి కూడా పోతుందండి అది. మధ్యలో ఎన్ని సార్లు బ్రేక్ అవుతూ వచ్చిందండి అది. ఆగుతుంది, లేస్తుంది, ఆగుతుంది, లేస్తుంది, ఆగుతలేదు. ఎక్కడో కిందున్నది అక్కడ 1991లో రూ. 10 కొన్న రిలయన్స్ షేర్లు కావచ్చు, ఇన్ఫోసిస్ షేర్లు కావచ్చు, ఇన్వెస్ట్ చేసి 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈనాడు కోటీశ్వరులయ్యారండి ఆళ్ళు. ఇన్ఫోసిస్‌ని ఆరంభించిన కార్ డ్రైవర్ కూడా కోటీశ్వరుడే. మనం ఎప్పుడు కూడా ఒక సంక్షోభం వచ్చినప్పుడు విత్‌డ్రా అయిపోతుంటాం. సంక్షోభం వచ్చినప్పుడు అది అవకాశం అండి. రిస్క్ ప్లస్ క్రియేటివిటీ గట్స్ ప్రాబ్లమ్ సాల్వేషన్ బిజినెస్ అని చెప్పేసి నేను బుక్ రాసాను. అద్భుతాలు చేయాలంటే రిస్క్ వచ్చినప్పుడే మనకు సాధ్యం అవుతుందండి. సమస్య వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది.
సో, వీటిలన్నిట్లి గురించి మనం అర్థం చేసుకుంటాం. మీరు నెలకి 3000 చొప్పున 15 సంవత్సరాలు వేస్తే పవర్ ఆఫ్ కాంపౌండ్ ప్రకారం అది సుమారు 15,00,000-18,00,000 అవుతదండి. నెలకి 5,000 చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే సుమారు అది 28,00,000 వరకు అవుతుందండి. నెలకు 15,000 చొప్పున 15 ఏళ్ళు మీరు మీరు చక్కగా ఎస్ఐపి మోడ్‌లో పెట్టుకుంటే అది 75,00,000-1,00,00,000 అవుతదండి. అది ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకో 15 ఇయర్స్‌లో 3,80,00,000 అవుతదండి. జీవితంలో ఆ ఫిగర్స్ సామాన్యుడికి ఏమాత్రం ఉండకూడదండి. కళ్ళు తెరిచే లోపల రూ. 1000 వేస్ట్ చేస్తున్నాం. కళ్ళు తెరిచే లోపల స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం. నెలకో పిజ్జా తిన్నా సరే బోలెడు ఖర్చయిపోతది. నెలకు అనవసరమైన ఖర్చులు చాలా చేస్తుంటాం. బోలెడు ఖర్చులు. వేస్ట్ అనుకున్న దాన్ని రూ. 100 అయినా సరే మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి ఎస్ఐపి మోడ్‌లో. 200 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే రూ. 10 కూడా ఇన్వెస్ట్ చేయడం తీసుకుంటాం కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే. అంత చిన్నది కాకపోయినా కనీసం 500, 1000 తోటం ముఖ్యంగా ఫేక్‌ని నమ్మకండి. యూట్యూబ్‌లో పెట్టే చిట్కాలు నమ్మకండి. ఆర్‌బీఐ దగ్గర నుంచి సెబీ రెగ్యులేషన్ తోటి మీరు లీగల్‌గా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీ శ్రమించిన రూపాయిని ఎక్కువ రెట్లు పెంచుకోవడం అనేది పవర్ ఆఫ్ కాంపౌండ్ అంటారు. పవర్ ఆఫ్ కాంపౌండ్‌లో చాలా చాలా సింపుల్ మెథడ్స్ అండి ఇది. ఆ సింపుల్ మెథడ్ ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే చక్రవడ్డీ కింద లెక్కనమాట. ఇది చూడండి ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 30 ఇయర్స్ అయ్యేటటికి ఏ లెవెల్‌కెళ్ళిపోయిందో. చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మల్టిపుల్ అవుతుంది. మీరు చేసుకోలేని పనులు మీ తరపున ఇంకొకరెవరో చేస్తుంటారనమాట. దాంట్లో ఈక్విటీస్‌లో కొనుక్కునే వాళ్ళకి రిస్క్ భరించవలసిన పరిస్థితొస్తది. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆ రిస్క్ వాడు మేనేజ్ చేస్తుంటాడు. సరైన పద్ధతిలో మీ వయసుని బట్టి, మీరు తీసుకునే రిస్క్‌ని బట్టి, మీరు ఎంత కావాలనుకుంటున్నారో, ఎంత కాలం తర్వాత మీ స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరగడమో, జీవితాన్ని ఎంజాయ్ చేయడమో, ఇల్లు కొనుక్కోవడం చేయాలనుకుంటున్నారు. కారు కొనుక్కున్నారనుకోండి. కారు మీరు 10,00,000 పెట్టి కొనుక్కున్నారు. 7 ఏళ్ల తర్వాత అది మీరు అమ్మవలసొస్తే 4, 5 లక్షలే వస్తదండి డిప్రిషియేషన్. ఈఎంఐలు పర్సెంటేజ్‌లో పెరుగుతాయి. ఆ ఈఎంఐలు మీరు కట్టే 10,000, 15,000 ఏదైతే ఉందో 7 ఏళ్లుగాను మీరు అలా వేసుకుంటూ వెళ్తే మీకు తెలియని అద్భుతమైన అమౌంట్ వస్తదండి. చాలా అమౌంట్ వస్తదది. అది ఎలాగనేది తెలుసుకోవాలంటే సింపుల్ కాదు కాబట్టి, నేను అద్భుతంగా, సులువుగా, ఈజీగా ఎస్ఐపి మ్యాజిక్ సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. ఎలాగా? అందరికీ కళ్ళుంటాయి. కారు కొనుక్కోవాలి, విదేశీయులు ప్రయాణాలు చేయాలి, లేదనుకుంటే ఆహ్, ఆహ్, కా కుటుంబానికి తగినట్టుగా ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఎన్నో ఉంటాయండి. అప్పుల పాలైపోతున్నారు అందరూ కూడా. లోన్‌లు ఇచ్చోళ్ళు ఎక్కువైపోయారు. పూర్వకాలం అది లేదు. సింపుల్‌గా మీ జీవితంలో మీరు వృధాగా చేసే డబ్బులని కొంత అమౌంట్‌ని కంటిన్యూయస్‌గా కళ్ళు మూసుకొని పోపుల డబ్బాలో వేసినట్టుగా ఒక డీమ్యాట్ అకౌంట్ ద్వారా కావచ్చు, లేదంటే మీ బ్యాంక్‌లో డైరెక్ట్‌గా అక్కడ కొన్ని ఉంటాయి చూడండి. అక్కడైతే మీ కమిషన్స్ కూడా ఉండవు. డైరెక్ట్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లోకి వెళ్ళిపోతది. కొన్ని కొన్ని చోట్ల 0.5 నుంచి 1.5% అంటే రఫ్‌గా 2% వరకు మధ్యలో కొంతమంది వాళ్ళ ఆపరేటింగ్ చార్జ్‌లు తీసుకుంటారు. కొన్ని యాప్స్ గాని, ముఖ్యంగా జీరోదా లాంటివి, గ్రో లాంటివి కొన్ని యాప్స్ గాని, కొన్ని బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్‌గా పెట్టి కైట్ అంటారు. జీరోదార్ వల్ల వాటి నుంచి గాని, మీరు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి రిడీమ్ చేసి ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. క్యాష్ ఇచ్చారా మోసం అది. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు క్యాష్ అడిగితే మోసం. ఇది సింపుల్‌గా మీ కేవైసీ డాక్యుమెంట్ ద్వారా మీకు మొబైల్ ఉంటే, యూపీఐ ఉంటే మీరు సొంతంగా చేసేసుకోవచ్చండి. అలాగే రవి యాప్ అని ఒక యాప్ ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి. మీ కేవైసీ అనేది అప్రూవ్ అయిపోయిన వెంటనే రూ. 10 నుంచి కూడా ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టొచ్చు. ఫస్టు స్థిర నిశ్చయం ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే జీవితంలో మీరు పొందాలనుకున్నవన్నీ పొందగలుగుతారు. సుమారు 310 పేజీల ఈ పుస్తకంలో మీరందరూ 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత మీ కష్టార్జితాన్ని పొదుపు చేసింది మదుపు చేసి, మదుపు చేసింది మల్టిప్లై చేసి ద పవర్ ఆఫ్ కాంపౌండ్ ద్వారా మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి, ముసలోళ్ళు అయ్యేటప్పటికి మంచి ఇన్‌కమ్ లేదంటే మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు చేయవలసి వచ్చే టైంకి మంచి ఇన్‌కమ్ మీ పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకున్నప్పుడు మంచి అమౌంట్ కావాలనుకున్నప్పుడు మీరు త్యాగాలు ఏం చేయక్కర్లేదండి. మీరు చేసే వృధా ఖర్చుని
ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చుకోండి. అండ్ ఆల్సో మీరు చిట్లు, గిట్లు చాలా వాటిలో పెడుతుంటారు. రియల్ ఎస్టేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ రియల్ ఎస్టేట్ చాలా అవును నిజమే. నేను 93, 91లో వనస్థలపురం ఇల్లు కట్టిన ఇల్లు ఇప్పుడు 1,50,00,000 అదంతా 4,00,000లో 4,00,000 పాతిక వేలలో వచ్చేసింది అప్పుడు. నిజమే. తమాషా ఏంటంటే ఇప్పుడు రూ. 1,00,000 ఇల్లు ఉంది. ఇప్పుడు నీకు రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ దీంట్లో ఉంది. నీకు 5,00,000 కావాలి. కావాలంటే విత్‌డ్రా చేసుకోగలరు 5,00,000 మొత్తం రూ. 1,00,000 రేపటి కావాలన్నా ఇచ్చేస్తారండి. లేదా అది ఇంకా మల్టిప్లై చేయడం ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు అది. నీకు రూ. 1,00,000 ఇల్లుంది. నువ్వు ఒక బాత్రూమ్ అమ్మలేవు కదా! లేదనుకుంటే ఒక బెడ్‌రూమ్ అమ్మలేవు కదా! ఒకవేళ ఇల్లు అమ్మకానికి పెడితే ఎప్పుడు కమ్ముడవుతుందది? రియల్ ఎస్టేట్ చాలా మంచిదే కావచ్చు. చాలా మంది రియల్ ఎస్టేట్ ద్వారా కోటీశ్వరులయ్యారు. నీకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా ఇమ్మీడియేట్‌గా డబ్బులొస్తాయా? మొత్తం రూ. 1,00,000 ఇల్లు అమ్మవలసొచ్చినప్పుడు చాలా కాలం పడుతుంది. నీకు 1,00,000 అక్కర్లేదు. నీకు 5,00,000 కావాలి, 10,00,000 కావాలి, 12,00,000 కావాలి. అప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో 12,00,000 బాత్రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో లేకపోతే కారిడార్‌నో, బాల్కనీలోనో అమ్మలేం కదండీ! ఇక్కడ అలా కాదది. మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. పెన్షన్ లేకపోతే రిటైర్మెంట్ తర్వాత నెల నెల పెన్షన్ వచ్చేటట్టు చేసుకోవచ్చది. మనుషులనెవ్వరిని నమ్మద్దు. సెబీకెళ్ళండి లేదంటే ఎక్సైజ్ సంబంధించిన వెబ్‌సైట్‌లో చూడండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే యూపీఐ అకౌంట్ ఏవున్నా సరే దానికి లింక్ చేసి మీరు ఎస్ఐపి మొదలుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోన్‌పేలో కావచ్చు, నవీలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు, లేదంటే మీ వెబ్‌సైట్ ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, ఐసీఐసీఐనో, యాక్సిస్ బ్యాంకో దాంట్లో కూడా మీకు అక్కడి నుంచి మీరు దీంట్లోకి ఎస్ఐపి పెట్టుకోవచ్చండి. నెల నెల మీ ఎవ్వరికీ డబ్బులివ్వకండి. ఎవరిని నమ్మకండి. చిటికెత్తే కోట్లొస్తానన్నది అబద్ధం. ఇది చీమ థియరీ. చీమ చిన్న, చిన్న, చిన్న పలుకులు పట్టుకెళ్ళి 150 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటుంది. మీరు బతుకు చిన్నది. నా బతుకు, మీ బతుకు, అందరి బతుకు మధ్య తరగతి బతకలే. మనం డిసిప్లిన్ తోటి, క్రమశిక్షణ తోటి క్రమానుగతమైన పెట్టుబడిని ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది 310 పేజీల బుక్ అండి. చాలా అద్భుతంగా ఉంటుందండి అది. ఇవన్నీ నేను ఇన్ని పుస్తకాలు చదివి ఇంత నాలెడ్జ్ సంపాదించి ఎంత చేశానో, ఇటువంటి పుస్తకాలు నాకు గుట్టలు, గుట్టలు మా ఇంట్లో ఉన్నాయి. అది టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మరి మీకు అర్థం కావాలంటే నేను ఎక్కడ దిగాలి? కిందకి దిగాలి. ఎఫ్ఆర్ఎం రిస్క్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి, సిఎఫ్ఏ లాంటివి చేసిన వాళ్ళకి, బిజినెస్‌లో బి స్కూల్స్‌లో టాప్ లెవెల్ చదువులు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అవన్నీ చదివిన మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు. అంటే ఇంట్లో అంటే ఇక్కడ కాదండి. ఫారిన్ కంట్రీస్‌లో. అద్భుతమైన ఈక్విటీస్ రోజు ఫారిన్ కంట్రీస్‌లో తను చేసే పని ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆ దేశాలకు సంబంధించిన షేర్స్, కమోడిటీస్, ఈక్విటీస్ సంబంధించింది. ఇది పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఉంటాయి. ఇంత స్క్రీన్ ఉంటుందండి. 3 2 మా అబ్బాయి ముందు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కళ్ళ ముందే అవన్నీ డీల్ చేస్తుంటారు. మీరందరూ కూడా ఒక సామాన్యుడు అద్భుతమైన సక్సెస్ పొందాలంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? సరైన పద్ధతిలో దాన్ని క్రమానుగతంగా ఎలా పెట్టుబడి పెట్టాలి? స్ట్రిక్ట్‌గా రూల్స్ ఎలా పాటించాలి? అలాగే దీంట్లో గ్రోత్ ఫండ్స్ అని, లిక్విడ్ ఫండ్స్ అని, డెట్ ఫండ్స్ అని రకరకాలు చాలా ఉంటాయండి. మీ వయసుని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. నమ్మద్దు. చక్కటి వెబ్‌సైట్‌లు నమ్మండి. సీఎన్‌బీసీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మనీ సంబంధించినవి కావచ్చు, జూ బిజినెస్ వాళ్ళు కావచ్చు. వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు. దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో నోటు మాట కంటే ఇంపార్టెంట్ టెక్నికల్‌గా రాసుంటాయి. బిజినెస్ స్టాండర్డ్ లాంటి పుస్తకాలు అలాగే మంచిది. మంచి వేరియేషన్స్ కూడా చూపించుకోవచ్చు. ఏ ఫండ్ ఎంతెంత గ్రోత్ వస్తుందని చెప్పేసి. కళ్ళు మూసుకొని ఓ 15 ఏళ్ళు పాటో, 10 ఏళ్ళు పాటో, 20 ఏళ్ళు పాటో, 30 ఏళ్ళు పాటో మీరు వృధా చేసే డబ్బుని దాంట్లో పెట్టండి. అది కాకుండా పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల అమెరికా వెళ్ళడం కోసం, పిల్లలు కోసం, మీ ఇల్లులు కట్టుకోవడం కోసం ఇంకో ఫండ్ కూడా పెట్టుకోవచ్చు అది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఫండ్స్ అన్నమాట. చిట్స్‌లోనే మరొకటి కడుతుంటారు కదా! ఆ అమౌంట్ దీంట్లో పెట్టండి. చిట్ ఫండ్ కడితే లాభం కాదండి. మర్చిపోకండి. ఇది పోపుల డబ్బాలో వేసినట్టు ఫీల్ అవ్వాలి. ఒకవేళ మీకు అర్జెంట్‌గా డబ్బులు కావాలనుకున్నప్పుడు దాంట్లో మీరు తీసేసుకోవచ్చు. కానీ తీసుకోకుండా ఉండాలి ఒకటి. దాని మీద లోన్ తీసుకోవచ్చు మీకు. 85% వరకు మీకు లోన్స్ వస్తాయి. ఇంకేం మరి? ఎవ్వరిని నమ్మొద్దు. మీ బ్యాంక్ వెబ్‌సైట్‌లోనే ఉంటది. కొంచెం స్టడీ చేసి దేంట్లోకెళ్ళాలో ఎస్సే పెట్టండి. మీకు కొంచెం నాలెడ్జ్‌లోకి వచ్చే వరకు నెలకు 500 పెట్టుకోండి. తర్వాత కావాలంటే 1000 చేసుకోండి. తర్వాత కావాలంటే 2000 చేసుకోండి. అది
రెంట్ కట్టినట్టుగానో, కరెంట్ బిల్ కట్టినట్టుగానో, పెట్రోల్ కొన్నట్టుగా ఫీల్ అయిపోయి అలా ఉంచాను. కానీ అది కట్టాననే విషయం పూర్తిగా మర్చిపోండి. మీరు కళ్ళు మూసి తెరిచేటప్పటికి 15 ఏళ్ళు అయిపోతుంది. మీరు చాలా డబ్బు హ్యూజ్ అమౌంట్ వస్తుందన్నమాట. సో, మీరందరూ చాలా గొప్ప లెవెల్‌కెళ్ళాలని అద్భుతమైన దీంట్లో 15 చాప్టర్స్ ఉంటాయండి. ఇది ఒకసారి చదవద్దండి. 2, 3 సార్లు చదవండి. 2, 3 సార్లు చదవడం వల్ల ఏంటంటే మీరు ఇంకొకరు కూడా చెప్పండి. ఎందుకంటే మన ఇంట్లో అందరికీ అవసరం. చుట్టాలు, బంధువులు. మీరు అర్థం కాకుండా మీ చెల్లికో, అక్కకో, మేనత్తకో, బావకో మీరు చెప్పలేరు కదా! అందరూ మోసపోయి ఎక్కడెక్కడో డబ్బులు పెడుతున్నారు కదా! ఆ డబ్బులు తిరిగి రావడం లేదు కదా! గోడ కూసుని సున్నం కదా! ఇది గవర్నమెంట్ సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి కదా! మోసం చేయడం కుదరదు కదా! మరి మిగతా వాటికి దీనికి తేడా ఏంటి? కొన్ని ఆట్లకి కంపెనీ యాక్ట్ ప్రకారం షేర్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ట్రస్ట్ ప్రకారం ఉంటది. ఈ 100 ఏళ్ల చరిత్రలో ప్రపంచంలో ట్రస్ట్‌లు ఎవరు కూడా ఈ మోసాలు జరగడం అంటూ ఉండదు. ఈ ఒక పేపర్ కూడా మీకు రాదండి. ఇంకా వేరే వేరే వాటిలైతే మోసాలు జరిగినట్టుగా ఉంటదన్నమాట. ట్రస్ట్ అంటే నువ్వు కావాలనుకున్నప్పుడు నీకు సంబంధించిన శ్రేయస్సు కోరేది ట్రస్ట్. నమ్మకంతో కూడింది. ట్రస్ట్ అంటే ఒక సంస్థ లాంటిది. సెబీ కావచ్చు, లేదంటే ఎక్స్‌చేంజ్ బోర్డ్‌లు కావచ్చు, రకరకాలుగా ఐఆర్‌డీఏలు కావచ్చు, రకరకాల ప్రపంచంలో అన్ని రకాల సంబంధించిన వాటిలకి దీంట్లో ఉంటుందండి. మీరు జీవితంలో మీరు ముందుకెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు, మీరు రోజు ఖర్చులు ఎలాగ తప్పు, నెల నెల ఖర్చులు ఎలా తప్పు, ఇది కూడా ఖర్చును, ఇది కూడా వచ్చుకుని పోపుల డబ్బాలో పేసినట్టు ఫీల్ అవ్వండి. మీరు కళ్ళు తెరిచి తెరిచేటప్పటికి 15 ఏళ్ళు అయిపోతుంది. 3 ఏళ్ళు వండుకోవచ్చు, 5 ఏళ్ళు వండుకోవచ్చు, 10 ఏళ్ళు వండుకోవచ్చు, 15 ఏళ్ళు వండుకోవచ్చు, 30 ఏళ్ళు వండుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువ లేట్ చేస్తే అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. 5,000 చొప్పున చిన్నప్పుడు మొదలుపెట్టినోళ్ళకిని, 10,000 చొప్పున కొంచెం వయసు వచ్చాక మొదలుపెట్టినోడికి, 40,000 తర్వాత 30,000 చదువుతున్నోళ్ళకి మధ్య డిఫరెన్స్ ఉంటది. స్టార్టింగ్‌లో 5,000 తోటి స్టార్ట్ చేసినోడు ఎక్కువ డబ్బు సంపాదిస్తాడండి. 40,000 తర్వాత 30,000 నెల నెల పెట్టినోళ్ళ కంటే. మ్యూచువల్ ఫండ్స్ యొక్క పవర్ అది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క గొప్పదనం. ఎస్ఐపి అనేది చాలా ప్రధానమైన విషయం. మీ సొంతంగా పెట్టి తీసేయడం కాదు. ఒక ట్రైన్ వెళ్తుంది. ఎక్కడం, దిగడం, ఎక్కడం, దిగడం, ఎక్కడం, దిగడం, మళ్ళా ఎక్కడం, ఎక్కడం, దిగడం, ఎక్కడం, దిగడం అంటే ఎప్పటికి మీరు వెళ్తారు? అంచేత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విత్‌డ్రా చేసేసుకోవడం కాకుండా, అది మీరు ఏ పర్పస్ పెట్టారు? పిల్లల పెళ్ళిళ్ళ కోసమా? పిల్లల చదువుల కోసమా? మీ ఇల్లు కోసమా? మీరు ఇంకేదైనా దాని కోసమా? మీ ఆరోగ్యం కోసమా? దానికోసం డెడికేటెడ్‌గా ఉండండి. డెఫినిట్‌గా చాలా బావుంటుంది. మీరు పుస్తకం ఒకసారి కాదండి, 2 సార్లు కాదండి, 3 సార్లు కాదండి చదవండి, చదవండి, చదవండి. చాలా సింపుల్‌గా అరటిపండు ఒలిచి పెడితే తినేటట్టుగా, సీడ్‌లో సంగూరు నోట్లో వేస్తే లోపలికెళ్ళేటట్టుగా సులువైన పద్ధతిలో రాశాను. మీరు బాగా చదువుకోండి. పూర్తి గైడ్ ఉంటుందండి దీంట్లో. మీరు మనుషులు మాత్రం నమ్మొద్దు. ఎవరికీ క్యాష్ ఇవ్వద్దు. మీకు కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. అంతే. పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ఉంటే చాలు. మనుషులు నమ్మొద్దండి. అసలు ఎవ్వరిని మనిషి అంటేనే మోసం చేస్తున్నాడు ఇప్పుడు. యాక్చువల్‌గా నేను మనిషి అంటే మంచోడని చెప్పేవాడిని. ఇప్పుడు మన అక్క, చెల్లెలు, తమ్ముడు, మొగుడు, పిల్లలు ఎవ్వరు లేరండి. డబ్బు కోసం మొగుడు, పిల్లలు విడిపోతున్నారు. అన్నదమ్ములు విడిపోతున్నారు. ఒక్కొక్క లేడీ అయితే 4 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు చేసుకుంటుంది. ఎందుకంటే కాంపెన్సేషన్. దొంగ కేసులు పెడితే కోర్ట్ అడుగుతున్నారు. ఆఖరికి సెటిల్మెంట్‌లో 4 లక్షలు ఎళ్తది. 4,00,000 అడుగుతున్నారు. సెటిల్మెంట్‌లో 25,00,000కో, 20,00,000కో, 15,00,000కో ఎళ్తది. మళ్ళా పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళా గొడవ పెట్టుకుంటారు. అన్నదమ్ములు అది. ఆ పొలంలో చిన్న విషయాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. అంచేత డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండా మన చట్టబద్ధంగా ఉన్న బ్యాంక్‌కెళ్ళి మారేటోన్ని నమ్మండి. మీలో ఎవరు కోటీశ్వరుడంటే మీరందరూ నేను కోటీశ్వరుడిని అని చెప్పాలి. కోటేసుకున్నోళ్ళందరూ కోటీశ్వరులు కాదు కదా! నాకొక్కడికి ఈ కోటుంది. మీరేసుకుంటే మీరు కోటీశ్వరులు. అది కాదండి. డబ్బు, 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 డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. ఈ డబ్బుకి మనం సరైన పద్ధతిలోనే సంపాదిస్తేనే వస్తుంది. ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది మీకు? రూ. 199 అండి. దీని ఒరిజినల్ కాస్ట్ 500 డిస్కౌంట్ ధరకి 99. ఇది గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది డిజిటల్ కాపీ. ఈ బుక్ అది మీ సెల్ ఫోన్‌లో కంటెంట్ సెక్షన్‌లో ఉంటుందండి చూసుకోండి. చాలామంది పుస్తకాలు ఇంటికి ఇంకా పంపలేదట అని అడుగుతారు. ఇంటికి పంపరండి. నన్ను అడగొద్దు. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టొద్దు. ఎందుకంటే ఇది కేవలం యాప్ బేస్డ్ అది. మీకేదైనా డౌట్ వస్తే యాప్‌లోనే మీకు మెసేజ్ పెట్టుకుంటే అక్కడ ఆన్సర్ వస్తదండి. నాకు అక్కడక్కడ పోని నాకు వాట్సాప్‌లో పంపించండి అడుగుతారు. ఆ పని నేను చేయనది యాప్‌లో
మీరు కొన్న వెంటనే కంటెంట్ సెక్షన్ క్లిక్ చేయండి. పీడిఎఫ్ క్లిక్ చేసిన వెంటనే పుస్తకం అంతా 110 పేజీల పుస్తకం మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది కావాలంటే ల్యాప్‌టాప్‌లో చదువుకోవచ్చు. లేదనుకుంటే పెద్ద టీవీలుంటే టీవీలో కూడా చదువుకోవచ్చు. మీరు చదువుకున్న నాలెడ్జ్ మీ చుట్టాలు, బంధువులకి చెప్పడం వల్ల మీరు గురువవుతారు. వాళ్ళు కూడా మీరు మంచి మార్గంలో పెట్టారు. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ఆ డబ్బు ఎలా సంపాదించాలో మీకు తెలుసు. దాన్ని ఎలా పొదుపు చేసి మల్టిప్లై చేయాలనేది మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి కూలీ చేసినా సరే కోటీశ్వరుడు అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళేం తక్కువ చదవడం లేదు. వంట మనుషులు, పని మనుషులు బోలెడంత జీతాలు తీసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంతా వాళ్ళు కూడా 30,000-40,000 ఈజీగా వస్తుంది. ఆటో డ్రైవర్ కూడా 40,000-50,000 పర్ మంత్ ఈజీగా సంపాదిస్తున్నారు. దాంట్లో పెట్రోల్‌కి, గిట్టోల్‌కి ఖర్చు పెట్టినట్టుగా దీనికి ఖర్చు పెట్టండి. మోసపోకుండా ఆ లెవెల్‌కెళ్ళడం అలాగా మీకు అర్థమవుతుంది. ఓకే. రకరకాల వాటిలో పెట్టి మోసపోతున్నారు. వద్దు. ఇంతకంటే మంచివున్నాయి ఉంటాయి. బట్ మీరు కావాల్సొచ్చుకున్నప్పుడు మీరు తీసుకునే అవకాశాలు ఉండవు. ప్లస్ మీరు హాయిగా నిద్రపోవాలి. కళ్ళు మూసుకొని నిద్రపడ్డగా. చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ డబ్బులు రావచ్చు. కానీ రాత్రి మీకు నిద్ర పట్టదు. సేఫ్టీ ఉండాలి. అండ్ ఆల్సో నమ్మకమైన ఇదుండాలి. ఎప్పుడు కాలితే అప్పుడు విత్‌డ్రా చేసుకుంటూ ఉండాలి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు లోన్ తీసుకుంటూ ఉండాలి. మనకి ఎంత అవసరమైతే అంత వాడుకునేటట్టు ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నదే ఇప్పుడు నేను చెప్పేదండి. గ్రో హెల్తీ వెల్తీ వెల్ యాప్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారి యాప్ వెంటనే 2 ఆండ్రాయిడ్ యాప్స్ అండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీకేది కలితే అది కామెంట్ బాక్స్‌లో పెట్టండి. దాని మీద నేను వీడియో తయారు చేస్తాను. బై.